నీతి కథలు మేకపోతు గాంభీర్యం. అనగనగా అడవికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది. ఎంత వెతికినా ఆ మేకపోతు ఆ మందకి కనిపించలేదు. రాత్రి అయ్యింది. మేకపోతుకు దారి తెలియలేదు. అటూ ఇటూ తిరుగుతూ చివరికి ఒక కొండ గుహ కనబడితే లోపలికి పోయి పడుకుంది. ఆ గుహలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఆ సింహం కొంతసేపటికి ఆ గుహకి వచ్చి అక్కడ పడుకున్న వేరే జంతువుని చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. పెద్ద గడ్డము, 2 కొమ్ములున్న ఆ వింత జంతువుని చూస్తే సింహానికి భయం వేసింది. ఆ వింత జంతువు తనని చంపటానికి వచ్చిందేమో అనుకొని సింహం గుహలోకి వెళ్లకుండా బయటే నిలబడిపోయింది. మేకపోతుకి కూడా సింహాన్ని చూసేసరికి భయం వేసింది. కాని సింహం కూడా తనని చూసి భయపడుతోంది అని కనిపెట్టింది మేకపోతు. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ రాత్రంతా గడిపేసింది మేకపోతు. తెల్లారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గుహ ముందుకు వచ్చి, "ఎవరు నువ్వు?" అని గట్టిగా అడిగింది సింహాన్ని. సింహం, "నేను సింహాన్ని, మృగరాజును" అని అనింది. అప్పుడు మేకపోతు, "ఓహో, నువ్వేనా ఆ సింహానివి, ఆ మృగరాజువి? భలే దొరికావు. చాలా రోజుల నుంచి నీ గురించే వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికావు. నేను ఇప్పటికే 1000 ఏనుగులని, 100 పులులని చంపాను. కాని ఇప్పటివరకు సింహాన్ని చంపలేదు. సింహాన్ని చంపే వరకు నా గడ్డాన్ని తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికి దొరికావు. నిన్ను చంపి నా దీక్ష పూర్తి చేస్తాను. ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను" అని అంటూ ఒక్కసారిగా ముందుకు దూకింది. అది చూసి సింహం హడలిపోయింది. హడలిపోయిన సింహం అక్కడి నుండి పారిపోయింది. బ్రతుకు జీవుడా అని అక్కడి నుండి మేకపోతు వెళ్ళి మందలో కలిసిపోయింది. ఈ కథలోని నీతి: బలహీనులు కూడా ఒక్కోసారి బలవంతులని ఉపాయంతో ఎదుర్కోవచ్చు.